శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో కాలసర్పదోషం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో శంఖపాల కాలసర్పదోషం గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి, మొదటిసారి ఈ వీడియో చూసే వరకు ఒక అవగాహన కోసం ఈ డెఫినేషన్ ఇవ్వడం జరుగుతుంది. రాహుకి కేతువుకి మధ్యలో అన్ని గ్రహాలు కనుక ఉంటే, అంటే రాహుకి కేతువుకి మధ్యలో మిగతా 7 గ్రహాలు రివర్స్ డైరెక్షన్లో కనుక ఉంటే దాన్ని కాలసర్పదోషము అంటాం. రాహు ఒక్కొక్క భావంలో ఉన్నప్పుడు ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. ఈరోజు తెలుసుకునే కాలసర్పదోషం పేరు శంఖపాల కాలసర్పదోషం. అంటే ఏమిటి అంటే, రాహువు కనుక చతుర్థంలో ఉండి, లగ్నాత్ రాహు చతుర్థంలో భావంలో ఉండి కేతు దశమ భావంలో ఉంటే, మిగతా గ్రహాలన్నీ ఆ రాహుకి కేతుకి మధ్యలో ఉన్నట్టయితే అప్పుడు దాన్ని శంఖపాల కాలసర్పదోషం అంటాము. అంటే రాహు లగ్న చతుర్థ భావంలో ఉండి, కేతు దశమ భావంలో ఉండి, మిగతా అన్ని గ్రహాలు చతుర్థము, తృతీయము, ద్వితీయము, లగ్నము, వ్యయము, ఏకాదశము, రాజ్యము ఈ భావాల్లో ఉండి రాహుకేతులు చతుర్థ దశమ భావాల్లో ఉంటే అప్పుడు ఆ ఏర్పడే దోషాన్ని శంఖపాల కాలసర్పదోషము అంటాము. ఈ దోషం ఉండడం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏమిటి అంటే, చూసుకున్నామంటే రాహు ఎక్కడున్నాడు? చతుర్థంలో ఉన్నాడు. చతుర్థం ఏం ఇండికేట్ చేస్తుంది? ప్రాథమిక విద్య లేదా విద్యాభ్యాసము, గృహము, వాహనాలు. దశమం ఏమి ఇండికేట్ చేస్తుంది? ఉద్యోగము. సో ఈ ఉద్యోగము, విద్యాభ్యాసము, గృహము, వాహనాలు ఇటువంటి యోగాలన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయని చెప్పాలి. వాటికి సంబంధించిన ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి శంఖపాల కాలసర్పదోషం వల్ల. అంటే గృహం యందు సుఖం లేకపోవడము, విద్యాభ్యాసంలో ఆటంకాలు, తల్లిదండ్రుల యొక్క సౌఖ్యం లేకపోవడము. 4 అంటే ఏంటి? తల్లిదండ్రులు, ప్రాథమిక విద్య, గృహము, వాహనాలు ఇవన్నీ వస్తాయి. సో తల్లిదండ్రుల యొక్క సౌఖ్యం లేకపోవుట, విద్యాభ్యాసంలో ఇబ్బందులు, అంటే విద్య సరిగ్గా అవ్వదు, ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటారు. గృహ సమస్యలు, గృహ నిర్మాణ సమస్యలు, గృహం నందు సమస్యలు, వాహన సమస్యలు, విద్యలో ఆటంకాలు, ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవట, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవట, ఇటువంటి సమస్యలన్నింటినీ ఫేస్ చేస్తూ ఉంటారు ఈ దోషం ఉన్నటువంటి వారు. మరి దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఈ దోషాన్ని తగ్గించుకోవచ్చా అని చూసుకుంటే, ఈ దోషం ఉన్నటువంటి వారు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే రాహుకేతు పూజ చేయించుట, రాహుకేతు పూజ చేయించుట లేదా నాగ ప్రతిష్ఠ చేయించుట. ఏదైనా సరే కాలసర్పదోషం ఉన్నవారు చేయించవలసిన రెమెడీ ఏమిటి అంటే రాహుకేతు పూజ చేయించుట లేదా నాగ ప్రతిష్ఠ చేయించుట. చాలా దేవాలయాల్లో నాగ ప్రతిష్ఠ చేయిస్తుంటారు. అక్కడికి వెళ్ళి నాగప్రతిష్ఠ చేసి నాగ సంస్కారం, సర్ప సంస్కారం అంటాం, అది చేసి నాగప్రతిష్ఠ చేయించుకోవడం వల్ల ఈ దోషం నుంచి నివృత్తి పొందవచ్చు అని తెలుసుకోవచ్చు. అది కాకుండా నిత్యము చేసుకోవాల్సిన రెమెడీ, ఈ పైన చెప్పిన రెమెడీ ఒకసారి చేయించి నిత్యము చేయవలసిన రెమెడీ ఏమిటి అంటే, ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రని పూలతో పూజ చేయుట, లేదా ఇంట్లోనే చిన్న నాగ ప్రతిమ పెట్టుకుని నాగాష్టోత్తరంతో పూజ చేయుట. ఈ రెమెడీ ప్రతి మంగళవారం చేయడం. ఈ విధంగా చేయడం వల్ల కాలసర్పదోషం నుంచి కొంతవరకు నివృత్తి పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నన్ను జ్యోతిష్యం కోసం కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో కింద వాట్సాప్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నంబర్ ద్వారా నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా ఆన్లైన్లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. కన్సల్టేషన్స్ కూడా ఆన్లైన్లోనే తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.